గుంటూరు జిల్లా జీజీహెచ్లో అపహరణకు గురైన శిశువును పోలీసులు తల్లి వద్దకు చేర్చారు. శిశువును అపహరించిన ఘటనలో నలుగురు ప్రమేయం ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులైన శిరీష, ఆమె భర్త ప్రేమ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రేమ్ కుమార్ తల్లిని కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సో మనకి షేక్ నజీమా అనే అమ్మాయి 6th నైట్ అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు. బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీసు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారో అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనం